पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సాట్రిక్ ఆస్ట్రాలజీ చదువుకుంటున్నాం. అందులో సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చదువుకుంటాను. అందులో నేను ప్రధానంగా చదువుకున్న విషయాలు ఏంటంటే there are 7 crises, there are 7 initiations, there are 7 constellations, there are 7 centers, there are 7 planes of existences. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్స్ ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ ఒక పాయింట్ మనం నిన్న ప్రధానంగా చదువుకున్నాం. తర్వాత చదువుకున్నటువంటి పాయింట్స్లో ఏంటంటే ఇవన్నీ కూడా రివర్స్ ట్రయాంగిల్స్గా ఉన్నాయని, మూడుగా ట్రయాంగిల్స్గా ఉన్నాయని, అంటే 3 ట్రయాంగిల్స్గా ఉన్నాయి ఈ 7 కాన్స్టలేషన్స్ కూడా అన్నటువంటి విషయం ఒకటి చదువుకున్నాం మనం. ఇది మానవుడు ప్రారంభ స్థితి నుంచి పరిపూర్ణ స్థితికి తీసుకెళ్లేటువంటి వాటిల్లో ఇవన్నీ కూడా మధ్యలో వచ్చేటువంటి స్టేషన్స్ లాంటివి అన్నట్టుగా మనం ఈ మొత్తాన్ని మనకు అందించేటువంటి 7 కాన్స్టలేషన్స్ అని చదువుకున్నాం. ఈ 7 కాకుండా మిగిలినటువంటి 5 కాన్స్టలేషన్స్ ఏంటంటే వీడికి వెనకాతల ఉండి వీడికి ఇండివిజువల్గా వీడిని నడపడానికి ఇది అయ్యేటువంటివి అనేటువంటి రహస్యాలు ఒకటి మనం చదువుకున్నాం. తర్వాత మనం నిన్న చదువుకున్నటువంటి విషయాలు ఇంకా ఏంటంటే ఈ 7 కాన్స్టలేషన్స్ మనం క్యాన్సర్, ఏరిస్, జెమిని, స్కార్పియో, క్యాప్రికార్న్, వెర్గో, లియో ఇవన్నీ కూడా విచ్ బ్రింగ్ ద మ్యాన్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ టు ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇక్కడ దాకా తీసుకొచ్చేటువంటిది. ఇది ఒకటి. ఇంకొక పాయింట్ ఏమని చదువుకున్నాం అంటే 8 కాన్స్టలేషన్స్ విచ్ ఇంక్లూడ్ 3 అవుట్ ఆఫ్ ద 7. ఇంకొక 8 కాన్స్టలేషన్స్ ఉన్నాయి. ఈ 7 కాన్స్టలేషన్స్ ఈ రకంగా మానవుడిని అభివృద్ధి చేస్తాయి. ఇది కాకుండా 8 కాన్స్టలేషన్స్ మానవుడిని 8 ఆఫ్ సెల్ఫ్ ఫుడ్ టు దట్ ఆఫ్ ది సెల్ఫ్ ఇనిషియేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ సోల్. అంటే అంతర్ముఖ సాధన అన్నటువంటిది మనం ఏదైతే చెప్తాం సెల్ఫ్ ఇనిషియేటెడ్ అండ్ పర్ఫెక్టెడ్ సోల్ తీసుకెళ్లేటువంటి 8 అన్నట్టుగా చెప్పుకున్నాం. అందులో ఏంటంటే 7 కాకుండా మిగిలినటువంటి 5, 7లో 3 కాన్స్టలేషన్స్ అన్నటువంటి విషయం మనం నిన్న చెప్పుకున్నాం. 7లో ఈ 3 ఏమిటంటే ఒకటి సింహం, కన్య, తర్వాత మనకి తెలపడేటువంటి మేషం. ఇవి నేను ప్లస్ ఈ 7 చెప్పినవి కాకుండా మిగిలిన 5 అంటే ఏమిటి వృషభం, తర్వాత తుల, తర్వాత మీనము, కుంభము, ధనుస్సు. ఇవి మనకి ప్రధానంగా ఉండేటువంటివి. సో ఈ పాయింట్స్ అన్ని నిన్న మనం చదువుకున్న తర్వాత నిన్న ఆఖరణ చదువుకున్నటువంటి విషయం ఏంటంటే let me remind the students that all the 12 constellations bring about man's evolutionary development and eventual release from the great wheel of living existence. 7 of these are, however, primarily useful in bringing about the 7 crises of the soul, while 5 of them are instrumented upon the final stages of the way in enabling the disciple or initiate to utilize the experience gained and the values grasped in effecting entrance into the 5th kingdom in nature. ఈ 7 ఏం చేస్తాయంటే
మానవుడిని చక్కగా ఇది చేస్తాయి. అంటే వీడు స్టేజ్ ఆఫ్ ప్రారంభ స్థితి నుంచి ఒక చక్కటి ఇనీషియల్గా తీసుకెళ్ళడానికి వీడికి ప్రధానంగా 7 రాసులు పనిచేస్తే, 7 రాసులు కాకుండా మిగిలిన 5 రాసులు ఏం చేస్తాయంటే వీడికి ఒక సెల్ఫ్ ఫుడ్ లేదా ఒక వాళ్ళు అంతర్ముఖంగా ఏర్పడవలసినటువంటి సాధనకు కావాల్సినటువంటి ఏర్పాటు వీడికి, అంటే వీడి యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ అంటాం చూసారా, ఇవన్నీ కూడా చక్కగా రిఫైన్ అయిపోయి చక్కగా పనిచేయడానికి కావాల్సినటువంటి ఆపరేటస్ వీడికి, అంటే దర్శింపడేటువంటి విషయాన్ని చక్కగా వీడు చూడగలిగేటువంటిది, వీడు ఆస్వాదించగలిగేటివి వీడికి తయారు చేసి పెడుతుంది మిగిలిన 5. 7 రాసులేమో మనం ఒక సిలబస్ లాంటిది మనకి. ఈ 5 రాసులు ఏంటంటే అందివ్వబడినటువంటి సిలబస్ని చక్కగా వీడు అవగాహన చేసుకుని దాన్ని చక్కగా వినియోగంలోకి పెట్టుకోవడానికి వీడికి ఏర్పాటు చేసి పెట్టేటువంటి 5 రాసులు. 7+5 అంటే ఈ 5 వీడికి ఒక గైడ్స్ లాంటివి, 7 టెక్స్ట్ బుక్స్ లాంటివి. అలా మేము గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది మనకి. 5 of them are instrumental upon the final stages of the way in enabling the disciple or initiate to utilize the experience gained and the values grasped in effecting entrance into the fifth kingdom in nature. You have therefore the 12 plus 7 plus 5, making 24 in all, and in these are to be found the 24 episodes which mark the cross of life. మొత్తం 24 గంటే అన్నారు. 12+7+5 అన్నారు. 12 రాసులు మామూలుగా మేషం నుంచి మేనం, మేనం నుంచి మేషంకి వెళుతున్నటువంటి 7+5 అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 12 ప్లస్ రివర్స్ 12 మొత్తం 24. 24 ఏమన్నారంటే మన భాషలో ఏమని చెప్తారంటే 12 ఫుల్ మూన్స్, 12 న్యూ మూన్స్ అన్నట్టుగా చెప్తాము. ఈ 24 అనేటువంటిది మనం గాయత్రి యొక్క సంఖ్యగా చెప్తాం. 24ని వాటిలో ఏమని చెప్తారంటే 24 ఎపిసోడ్స్ విచ్ మార్క్ ది క్రాస్ ఆఫ్ లైఫ్. ఈ 24 అనేటువంటిది వీడికి క్రాస్ ఆఫ్ లైఫ్కి కావాల్సినటువంటి రహస్యాలన్నీ ఇందులో ఉంటాయండి అన్నట్టుగా చెప్పారు మాకు. సో ఈ క్రాస్ని ఆరాధించేటువంటి వాళ్ళకి there are 24 ఎపిసోడ్స్, 24 స్థితులు, 24 స్టేజెస్గా ఈ రహస్యాలన్నీ చెప్పారు మనకి క్రాస్ని ప్రధానంగా. ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ క్రిస్టియన్ symbolism, even though the interpretation is as at inadequate, these 7 crises correspond to the seven stations of the cross, which mark the way of the advancing world savior. 7 stations గా చెప్పారు ఈ 7 crises ని. అంతేగా మనం ఇదొక పాయింట్ చెప్తాం, అదే ఇక్కడ చెప్పారు. 7 స్టేషన్స్ ఉంటాయండి. ఇక్కడ నుంచి వాడు పరిపూర్ణత్వము అన్నటువంటి సంపాదించుకోవడానికి 7 స్టేషన్స్ ఉన్నాయండి అన్నారు. మనకి 7 కొండలు ఉన్నాయండి అన్నారు మనకి. మానవుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు పరిపూర్ణుడిగా తయారవడానికి 7 కొండలండి. అది 7 కొండలు ఎక్కి తయారు. ఎప్పుడైతే ఆ గర్భాలయంలోకి వెళ్ళి వాడు దర్శనం చేసుకుని వస్తాడో వీడు వేరేంటి, వాడు వేరైపోతాడండి. దాన్ని ఏమన్నారు, వరల్డ్ సేవియర్గా వాడు తయారవుతాడు అప్పుడు నేనంలోకి వచ్చినటువంటి వాడిగా. In connection with the 5 constellations which are peculiarly active in the life of the advanced disciple and initiate, the influences fall into 2 triangles of force, because Leo focusing the energy of the 7 constellations. సో ఈ 5 కాన్స్టలేషన్స్ ఏం చేస్తాయంటే వీటిలో ఈ 7 కాన్స్టలేషన్స్ ఇచ్చినటువంటి దాన్ని బాగా సానబెట్టి వీడిని ఒక బాగా వినియోగంలోకి చక్కగా ఇది తీసుకొచ్చేట్టుగా ఉపయోగపడేటువంటివి 5 రాసులు. 7 రాసులు ఇచ్చినటువంటి టీచింగ్స్ని ఈ 5 రాసులు ఏం చేస్తాయంటే వీడికి చక్కగా అది నిత్య జీవితంలో అది వినియోగంలోకి తీసుకొచ్చి అట్టే పెట్టేటువంటివి ఈ 5 రాసులు. అయితే 7 రాసుల యొక్క సారాంశాన్ని అంతా వీడికి ఈ 5 రాసులు తీసుకురావడానికి మధ్యగర్తగా ఉన్నటువంటిది సింహరాశి. సింహరాశి 7 కాన్స్టలేషన్స్ యొక్క ఎసెన్స్ అంతా సింహరాశి అందిస్తే, సింహరాశి అందించేటువంటిది 5 రాసులు వీడికి ఫర్దర్ అప్లిఫ్ట్మెంట్ అనండి, లేదా వీడు పొందినటువంటి జ్ఞానాన్ని లేదా వీడు స్కూల్లో చదువుకొచ్చినటువంటి దాన్ని శుభ్రంగా సానబెట్టి చక్కగా తయారు చేసేటువంటి 5 రాసులు. ఈస్ ఇంక్లూడెడ్ దస్ లింకింగ్ ద సెల్ఫ్ కాన్షియస్నెస్ విత్ ద స్పిరిట్. అది దీన్ని ఏమన్నారంటే లియో, లైబ్రా, సాజిటేరియస్, ఈ 3 ఒక ట్రయాంగిల్గా చెప్పారండి. లియో, లైబ్రా, సాజిటేరియస్, తర్వాత టారస్, స్పైసెస్, ఆక్వేరియస్, ఇవి 2 ట్రయాంగిల్స్గా చెప్పారు. ఇందులో లైబ్రా, సాజిటేరియస్, టారస్, పైసెస్, ఆక్వేరియస్, ఈ 5 ఏమో ఈ 5 రాసులు. ఈ 5 రాసులకి లింక్గా పనిచేస్తున్నటువంటిది 7 రాసులకి 5 రాసులకి మధ్యగా ఉన్నటువంటిది సింహరాశి.
Shirk not these crises, hard and difficult, though they may appear to be. ఇదంతా చాలా కష్టంగా ఉంది కదా అని వీటిని వదిలేసుకోకండి. చాలా అంతర్రహస్యాలు ఇవన్నీ ఇస్తున్నారు మనకి. సాధనలో ఉన్నటువంటి వాడు వీటి చక్కగా ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ వీటిని దర్శనం చేసుకుని వీడు ఇచ్చేసుకుంటుంటే, అంటే ఏం చేయాలంటే మనం సింహరాశి అన్నటువంటిది ఇది మనం తీసుకున్నప్పుడు, లేదా మనకి ఈజీగా సాధనగా ఉంటున్నాడు అంటే ఏం చేసుకోవాలి, మనం సింహమాసం వచ్చినప్పుడు మనం ఈ సాధన అంటున్నది ఒకటి ఏర్పాటు చేసుకోవడంలో మనం దాంతోపాటు తుల ధనుస్సు ఈ రెండు రాసులతో అనుసంధానం పొందేటువంటి రహస్యాలు మనం తెలుసుకుని, అంటే ఏంటంటే రహస్యాలు తెలుసుకోవడం అంటే ఏం లేదు, సింపుల్గా ఆ రెండు రాసుల యొక్క మంత్రాల్ని సింహరాశి మంత్రంతో మనం కలుపుకొని మనం ధ్యానం చేసుకోవడం అంటే చేయాలి. అంటే ఇవన్నీ ఏంటంటే వేరియస్ కాంబినేషన్స్గా మనకు ఏర్పాటు చేసేటట్టు. సింహరాశి అంటే మనం ఒక స్పెషల్ మెడిటేషన్స్ లాగా ఏదో పెట్టుకోవాలి. మనం పెట్టుకుని ఏం చేసుకోవాలంటే సింహమాసంలో ఈ ధనస్సు, తుల, వృషభం, మీనం, కుంభం 5 రాసుల యొక్క మంత్రాస్ మనకి ఏదైతే ఇచ్చారో ప్లస్ సింహరాశి మంత్రం, ఈ 6 రాసుల మంత్రాలని మనం చక్కగా ధ్యానం చేసుకోవాలి సింహమాసంలో. తద్వారా ఏమవుతుందంటే వీడికి ఈ హయ్యర్ లింకప్ అంటుండే వీడికి అందుతుంది. అంటే 7 రాసుల యొక్క లింకప్ పొందినటువంటి వాడికి హయ్యర్ లింకప్ పొందడానికి అంటే మంత్రము ద్వారా పొందేటువంటిది ఒకటి చోటులో అవి ఎనర్జీస్గా వర్తిస్తున్నాయి. అవి వీడి దేహ భాగాల్లో అవి ఎలా ఉన్నాయంటే ఒకటి చేసుకోవాలి. అదొకటి, అంటే దీని అంటారు న్యాసము అంటారు. సో మంత్రం ద్వారా చోట్ల ఉండేటువంటి కాన్స్టలేషన్స్ తోటి లింక్ అవ్వడం ఒకటి, ప్లానెట్స్ తోటి లింక్ అవ్వడం ఒకటి, వీడి దేహంలో ఉండేటువంటి దేహ భాగములకి రాసులతోటి లింక్ అప్ అవ్వడం ఒకటి. సో దేహ భాగములు అన్నటువంటిది వేసుకున్నప్పుడు మనం ధనస్సు అంటే వీడి యొక్క మూలాధార చక్రం ఉండేటువంటి స్థానం, ఇలా తుల అంటే వీడి యొక్క ఈ పొట్ట భాగం నాభి ఇదంతా ఉండేటువంటి స్థానం, తర్వాత వృషభం, మేనం, కుంభం ఇవన్నీ వీటినన్నిటిని చక్కగా వీడు ధ్యానంలో పెట్టుకోవాలి. లేదా వీడి యొక్క షట్చక్రాలని వీడు ఈ రకంగా ఈ రాసుల పరంగా వీడు లింక్ చేసుకోవాలి. ఇలా వేరియస్ యాంగిల్స్లో ఇవంతా ఉంటుందన్నట జ్ఞానం షట్చక్రాల ద్వారా. అంటే వీడి యొక్క మణిపూరకం, మూలాధారం, తర్వాత మణిపూరకం కాదు స్వాధిష్టానం, మూలాధారం, తర్వాత వీడికి చెప్పబడేటువంటి అంటే ఈ హృదయస్థానం, అనాహతం, తర్వాత వీడి యొక్క ఆజ్ఞ, సహస్రారం, వీటిని అన్నింటిని కూడా ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా వేసుకుని చక్కగా అంటే ఇవన్నీ కూడా అనాహతానికి లింక్గా వేస్తాం మనం. ఇవన్నీ కూడా అలా చెప్పుకున్నప్పుడు ఎలా వేసుకుంటాం మనం, ఆజ్ఞ, సహస్రారం, అనాహతం ఒక లింక్గా వేసుకుంటాం. తర్వాత మూలాధారం, స్వాధిష్టానం, అనాహతానికి ఒక లింక్. సో ఇవి డబుల్ ట్రయాంగిల్గా మనం వేసుకుంటాం. ఇవన్నీ కూడా అనాహతానికి లింక్గా వేస్తాం. దాన్ని ఇక్కడ చెప్పినప్పుడు మనకు ఏమని చెప్తున్నారు, సింహరాశిగా ఈ 5 కూడా లింకప్ అండి అని చెప్పారు. ఇలా సో మీరు షట్చక్రాల పరంగా ధ్యానం చేసుకునేటప్పుడు అలా వెళతాను ధ్యానం. రాసుల పరంగా ధ్యానం చేసుకున్నప్పుడు మనలో ఉండేటువంటి రాసులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి ధ్యానం చేసుకుని ఆ మంత్రాలని ధ్యానం చేసుకుంటూ ఆ రకంగా మనం ఈ 5 రాసులతో ఈ లింకప్స్ అన్నట్టు మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఇలా లేదా చోటులో మనకి ప్లానెటరీ ఆస్పెక్ట్స్కి వీటితో ఒకటి లింకప్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే మన చుట్టూతో ఉండేటువంటి ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, గ్రహములతో మనకి ఏ విధంగా అనుసంధానం అంటే ఆ గ్రహాలు మనలో ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోండి. వాటికి వీటికి ఒక లింకప్ అంటుండేది ఎస్టాబ్లిష్ చేసుకోండి. గ్రహాల నుంచి డైరెక్ట్ రాసులతో లింకప్ మళ్ళీ మనకి అలా ఒకటి లింకప్ చేసుకోవచ్చు. సో ఇలా మనం వీటితో అనుసంధానం చెంది ధ్యానం చేసుకోవాలంటే ఇవన్నీ కొంచెం హయ్యర్ మెడిటేషన్స్. ఒక్కొక్కటి కూడా అలా మనం అంటే ఎన్ని చేయాలండి మెడిటేషన్స్ అన్నటువంటిదిగా కాకుండా ఒక ఆస్పెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ఆస్పెక్ట్ మీద మెడిటేషన్. ఉదాహరణకు స్కూల్కి ఏంటంటే ఎన్ని సబ్జెక్టులు చదవాలి సార్, ఆల్రెడీ రెగ్యులర్ కరికులం కాకుండా ఎక్స్ట్రా కరికులర్ కూడా మీరు పెడుతున్నారని అంటే ఎక్స్ట్రా కరికులర్ కూడా ఉంటాయి, రెగ్యులర్ కరికులం కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ గానో లేదా ఎక్స్ట్రా కరికులర్ ఎప్పుడో వారం రోజులకు ఒక క్లాస్ ఉంటుంది, అలా ఏమో పెట్టుకోండి. అంతే, ఇవి అక్కర్లేదని కాదు, లేదా కొన్ని పెట్టుకుంటాం కానీ అవకాశాన్ని పెట్టి నెమ్మదిగా ఒకటి పెట్టుకోండి అంతే. ఏది కంగారు పడి ఇవన్నీ నవిలి మింగేయాలన్నటువంటిదే కాకుండా విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్క మెడిటేషన్ ఉంటుంది అలా పెట్టుకుని కొన్నాళ్ళు అది ఒక సిలబస్గా పెట్టుకోండి, చక్కగా చేసుకోండి. మళ్ళీ ఇంకో కొన్నాళ్ళు ఇంకోటి పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. అలా
మనం ఇవన్నీ కూడా మనం ధ్యానానికి చక్కగా వినియోగించుకుంటే చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ మనలో చక్కగా అలా దిగి వస్తుంటాయి. అది అన్నమాట విషయం ఇది. సో ఈ రకంగా ఈ 5 రాశులతోటి లింక్ చేసి ఇచ్చేటువంటిది సింహరాశి అని చెప్పారు మనకి. ఫర్గెట్ నాట్ దట్ ది హ్యాబిట్ ఆఫ్ కన్ఫ్రాంటింగ్ క్రైసిస్ is a long established one within the consciousness of humanity. Man has the habit of crisis, if I may so call it. Habit of crisis. Man has the habit of crisis. ఊరినే ఉండడండి మానవుడు. He has the habit of crisis. ఎక్కడొక్కడికి వెళదాం, పండగ వెళ్దాం, ఇలాంటిది ఇది సహజంగా వాడికి ఇచ్చినటువంటి లక్షణం. Man has the habit of crisis. If I may so call it. They are only the points of examination as to strength, purpose, purity, and motive. అన్నారు పాయింట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నారు. వీడు ఒక్కొక్క స్థితిని వీడు చక్కగా దాటడానికి ఇవన్నీ కూడా పాయింట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్గా చెప్పారు. వీటిని పరమాత్మ యొక్క దర్శనానికి వీడు వెళుతున్నప్పుడు దే ఆర్ ది పాయింట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఊరినే మన ఇంట్లో మనం వండుకొని మనం తింటున్నాం, మనం బాగానే ఉన్నాం, అంతవరకు మనం ఉపన్యాసం చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ ఏదైనా గురు పూజలో ఏమైనా జరిగినప్పుడు అక్కడ మనం సర్వింగ్లోనే అక్కడ ఉన్నాం, ముందు మనం చేసేద్దాం, లేదా ముందు మనం వేరే సంగతి అనవసరం అంటుండేగా మనం ఉంటున్నామా, మనం భోజనం చేస్తున్నాం అయిపోయింది మనం రూమ్కి వెళ్ళిపోయి మనం పడుకుందాం అంటుండేగా ఉంటున్నామా, లేదా నలుగురికి అక్కడ ఏదైనా వడ్డన ఏమైనా కార్యక్రమం చేస్తున్నాం. పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ అన్నదా. సో ఇది సహజంగా ఉంటున్నటువంటి వాడు పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ని వాడు ఎంచుకుంటాడు. అది ఇక్కడ చెప్తున్నారు. ఇఫ్ ఐ మే సో కాల్ ఇట్, దే ఆర్ ఓన్లీ పాయింట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాజ్ టు స్ట్రెంగ్త్. ఇవన్నీ పాయింట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఆ పాయింట్ నువ్వు తీసుకుంటావా, తినేసి హాయిగా రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ సాయంత్రం కార్యక్రమం ప్రారంభమయ్యడానికి వచ్చి అక్కడ వేదిక దగ్గర కూర్చోవడం అంటున్నది చాలా బాగుంటుంది. కానీ అక్కడ అలా కాకుండా వీడు చక్కగా ఫోన్ చేశాడు, మిగిలిన పనులు ఏవో ఉంటాయి వాటిలో వీడు భాగం పంచుకుంటున్నాడు అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ పాయింట్స్ ఆఫ్ క్రైసిస్. ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ లైక్ ఎగ్జామినేషన్. నువ్వేం చేస్తావు అంటున్నది ఒక ఎగ్జామినేషన్. పని అయిపోయింది అంటున్నది అనుకోవడం కాకుండా పని ఇంకా ఏదుంది అనేటువంటిది తెలుసుకొని దాంట్లో మనం ఒక చేయి వేస్తాం అంటున్నది ఉండేటువంటి విషయాలన్నీ కూడా పాయింట్స్ ఆఫ్ క్రైసిస్గా చెప్తారు. దే ఆర్ కాల్డ్, దే ఇండికేట్స్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. నీకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని ఏమైనా వాడుతున్నావా, పర్పస్, ప్యూరిటీ అండ్ మోటివ్. మోటివ్, ప్యూరిటీ, పర్పస్, వీటికి సంకేతంగా నువ్వు ఏమన్నా వర్క్ చేయడానికి ఇవన్నీ కూడా పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ అంటుండే ఏర్పాటు చేశారు. అండ్ ద ఇంటెంట్ ఆఫ్ ద సోల్, దట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ ద సోల్. సోల్ యొక్క సహజ లక్షణం పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ ఎంచుకోవడానికి. దే హ్యావ్ కాన్ఫిడెన్స్ వన్ సర్మౌంటెడ్. ఈ క్రైసిస్ అంటే కష్టాలు. ఎప్పుడైతే వీడు కష్టాలు తీసుకోవడం అంటున్నది సోల్ యొక్క సహజ గుణం. అంటే కదలకుండా కూర్చుందాం అంటున్నదిగా కాకుండా కష్టం తీసుకుందాం. గుడి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు కదా. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, ఏం ఫుడ్ దొరుకుతుందో తెలియదు, ఎలా ఉంటుందో ఇవన్నీ తెలియదు. అయినా గుడికి వెళ్దాం అనేటువంటి థాట్గా వీడు ఉంటుంటాడు. సో వాటిని ఎప్పుడైతే వీడు ఎంచుకుంటాడో, వెళ్ళొచ్చాడో, దేవో ఒక కాన్ఫిడెన్స్, వీళ్ళు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తారు. కష్టం ఏదైనా వచ్చినప్పుడు వీడు ఆ కష్టంలో వీడు పాలు పంచుకున్నప్పుడు, ఎవరైనా హాస్పిటల్లో చేరారు, వీడు హాస్పిటల్ దగ్గర వీడు వాళ్ళ దగ్గరగా ఉండి వీడు పని చేస్తున్నాడు అనుకోండి బాగా, అప్పుడు వీడికి సహజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఒంట్లో బాగలేనప్పుడు వీడికి టెన్షన్ రాదు. హిల్ జస్ట్ డూ హిస్ డ్యూటీ. ఎప్పుడో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఒకసారి వీడు హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఒంట్లో బాగాలేదని చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మ ఏమైపోతారో మన వాళ్ళు, వీళ్ళు ఏమైపోతారు, డాక్టర్లు ఎప్పటికి వీడిని రక్షిస్తారో, ఏం చేస్తారు, అలా వణికిపోతుంటాం. అలా కాకుండా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఒంట్లో బాగలేనప్పుడు వెళ్ళి మనం కాస్త సహాయం చేస్తుంటే, ఏం పర్వాలేదండి, పలానా తెలిసిన ఆయనకి నేను వెళ్ళాను సార్, ఆయన బాగా ఇబ్బంది పడ్డాడు కానీ చక్కగా 1 రోజుల్లో తేరుకున్నారు సార్, ఏం కంగారు పడక్కర్లే అంటుండదు. ఒక ఇది వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద పాయింట్స్ ఆఫ్ క్రైసిస్. అయితే సోల్ ఎప్పుడు అవి తీసుకుంటూ ఉంటుంది. తీసుకుని ఏం చేస్తుంటుందంటే ద ఫాస్టర్ కంపాషన్. అది వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ అంటుండే బిల్డప్ చేసి సర్మౌంటెడ్. ఎప్పుడైతే ఆ క్రాస్ని, ఆ కష్టాన్ని దాటుతాడో వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ అంటుండే బిల్డప్ చేస్తున్నాడు. దే హ్యావ్ ఒక కాన్ఫిడెన్స్ వెన్ సర్మౌంటెడ్ అండ్ ప్రొడ్యూస్ గ్రేట్లీ ఎక్స్పాండెడ్ విషన్. వీళ్ళు ఒక ఎక్స్పాండెడ్ విషన్ అంటుండేది అందిస్తున్నాడు. అది దే ఫాస్టర్ కంపాషన్ and understanding for the point and inner conflict they have, for the pain and inner conflict they have. సో వాళ్ళు ఈ పెయిన్ అండ్ కాన్ఫ్లిక్ట్ వీటి మీద ఒక చక్కటి అవగాహన అంటున్నది ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కూడా పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ మనకి ఏం చేస్తుందంటే, కష్టాలు వచ్చినవి
సరిగ్గా మనం అవగాహన చేసుకోవడానికి మనం వర్తించడానికి చక్కటి ఒక ఓపెన్ ఐ అంటున్నది అందిస్తున్నాడు కష్టాలు. ఫర్ దే డ్రా అపాన్ ది రీసోర్సెస్ ఆఫ్ ది హార్ట్ అన్నారు. దే హ్యావ్ ఎంజెండర్డ్ ఈజ్ నెవర్ ఫర్గాటన్ and inner conflict they have engendered is never forgotten, for they draw upon the resources of the heart. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కష్టాలన్నీ కూడా వీడిని ఆ కష్టాల్లో నుంచి దాటినప్పుడు వీడి మనస్సు ఇవన్నీ పడినటువంటిది అవన్నీ కూడా ఎప్పటికలా ముద్రగా ఉంటాయి. సిచ్యువేషన్ వీడు క్రాస్ చేసి వెళ్ళాడు అనుకోండి, అది వీడి మైండ్ మీద ఒక ఇంప్రెషన్ అంటున్నది అందిస్తున్నాడు. సో నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వీడు సహజంగా దాటేయగలుగుతాడు. అదే నువ్వు ఎలా చేస్తారంటే ఏమైనా ఇలా ఛాలెంజ్ చేస్తానంటు ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ లింక్డ్ విత్ ద సోల్. గుర్తుపెట్టుకోండి, ఈ జన్మలో మనకి ఏ కష్టాలు అయితే వచ్చాయో ఈ కష్టాల నుంచి మనం కొన్ని లెసన్స్ అంటుంటే నేర్చుకుంటాము. నేర్చుకున్నటువంటి లెసన్స్ ఇవన్నీ కూడా ఎసెన్స్ మనకి చిప్లో పెట్టినట్టు మన సోల్ యొక్క మెంటల్ యూనిట్లో అవన్నీ కూడా ఉండిపోతాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ చిప్ వాడినప్పుడు మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఈ చిప్ వాడుకుంటాడు. ఆ కష్టాన్ని వీడు చాలా ఈజీగా దాటేస్తాడు. అది వీడికి జన్మ. సో రీసోర్సెస్ ఆఫ్ ది హార్ట్ అన్నారు. దే రిలీజ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్. అన్నీ వీడికి ఏం చేస్తాయంటే లైట్ ఆఫ్ విజ్డమ్లోకి వీడిని తీసుకెళ్తాయి. కష్టం అనేటువంటిది వచ్చి దాన్ని దాటినప్పుడు చక్కగా వీడి లోపల నుంచి ఇదంతా చేస్తున్నది విజ్డమ్, అంటే వాడి లోపల పనిచేస్తున్నటువంటి తెలివి అన్నారు. ఈ తెలివి ఈ విధంగా పనిచేస్తున్నది కారణం ఏంటంటే పైన ఉన్నటువంటి వెలుగు. ఆ వెలుగునే మనం భాషలో ఏమని చెప్పుకుంటామంటే అనుగ్రహం అన్నటువంటిగా చెప్తాం మనం. భగవంతుడి అనుగ్రహం పడిందండి, దానివల్ల నేను ఈ కష్టాన్ని దాటానండి అన్న. అది ఇక్కడ రహస్యం. లైట్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. అండ్ ద వరల్డ్ ఇస్ దేర్ బై ఎన్రిచ్. దీని చేత వరల్డ్ ఎప్పుడు కూడా ఎన్రిచ్ అవుతూ ఉంటుంది అంటే అని చెప్తున్నారు. సో దీంతో మనకి సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ పార్ట్ ఏమిటంటే, ఫోర్త్ లెసన్ ఏంటంటే కంక్లూషన్స్. వీటి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి దాని యొక్క సారాంశాన్ని మనకి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. We have reached a point in our consideration of the science of triangles wherein we can pause for a minute to consider our next approach in this subject and choose the theme by means of which we can throw more light upon it. సో ఒక నిమిషం ఆగి ఇప్పటిదాకా ఏం చదువుకున్నాం ఏమిటి అంటున్నది ఒకసారి రివైజ్ చేసుకుంటే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళడానికి మనం ఏంటి, నెక్స్ట్ ఏ టాపిక్లోకి మనం వెళ్ళాలి, ఎలా దీన్ని పరిపూర్ణంలోకి మనం వెళ్ళాలి మనం అంటున్నది మనకు అవగాహనలోకి వస్తుంది. I should by now be obvious to you that the science of triangles concerns the beneficence of the deity, and that through the intricate combinations of cosmic, systemic, and planetary triangles, the purpose of God are working out. The beneficiaries of deity అన్నది సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమన్నారంటే దీని బెనిఫిషియరీస్ ఆఫ్ డైటీ అన్నది. బెనిఫిషియరీస్ ఆఫ్ డైటీ ఏంటంటే సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనకి ఏంటంటే చోటులో ఎనర్జీస్ అన్ని కూడా దేనికి అదిగా కాకుండా ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా ఎనర్జీస్ అన్ని పనిచేస్తున్నాయి. అది మనం ప్రధానంగా చదువుకున్నాం. సింహం, కన్యా, మీనం ఈ మూడు ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నాయి. అంటే ఒక ఎనర్జీలో ఒక రంగులో మూడు రంగులు ఉన్నాయండి అంటున్నదిగా మనకు చెప్పడం. చూస్తున్నటువంటి రంగుల్లో దర్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్, దట్ ఈస్ నాట్ ఎ సింగిల్ కలర్, దట్ ప్లీజ్ అబ్జర్వ్ అని చెప్పి ఎలా అయితే మనకి చెప్తారో రంగులు వేసేవాళ్ళు, ఈ రంగు ఎలా వచ్చింది సార్ అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అండి అంట. దాన్ని ఇక్కడే ఉంటున్నారంటే సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఒక ఎనర్జీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, మూడు ఎనర్జీస్ కలిపి ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతుంది. అది మనకి ఒక ఇది ఇస్తుంది. దాన్ని ఏమన్నారంటే బెనిఫిషరీస్ ఆఫ్ డైటీ అన్నది. అది ఒక దేవతా స్వరూపం. ఆ ఎనర్జీస్ ఒక దేవతకి 4 చేతులు వేస్తుంటారు, 6 చేతులు వేస్తుంటారు. అవన్నీ ఏంటంటే ఈ ఎనర్జీస్ని రిప్రజెంట్ చేయడానికి అలా వేస్తారు అన్నమాట. బెనిఫిషరీస్ ఆఫ్ డైటీ అండ్ దట్ through the intricate combination of cosmic, systemic, and planetary triangles, the purpose of God are working out. సో ఈ సిస్టమిక్, కాస్మిక్, ప్లానటరీ ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఈ మూడిట్లోనూ ఉన్నటువంటి ఎనర్జీస్ పర్పస్ అది గాడ్ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని భూమి మీద దాన్ని వర్తించడం, అది పని చేయడం, ఆ విధంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటుంది ఈ 3 ప్లేన్స్లోనూ అవుతున్నాయి. God, purposes of God are working out అన్నారు.
దీస్ పర్పసెస్ ఆర్ మోటివేటెడ్ బై లవ్. ఇవన్నీ దేని చేత ఈ పర్పసెస్? ఇది విల్ బి మోటివేటెడ్ బై లవ్. అంటే పర్పస్ మనలో, లెట్ పర్పస్ గైడ్ అని అన్నాను కదా. ఈ పర్పస్ మనలో గైడ్ అవ్వాలంటే ప్రేమ అనేటువంటిది ఒకటి బాగా పెంచుకోవాలి. ఎంత పెంచుకోవాలంటే అలా పెంచుకుంటూ పోతుండాలి. ఎంత పెంచుకుంటే సరిపోతుంది? ఎంతైనా అలా ఎంత పెంచుతుంటే అంత లింక్ వీడికి ఏర్పడుతుంటుంది. చోటులో ప్లానెటరీ ఆస్పెక్ట్స్ తోటి లింక్ ఏర్పడుతుంటుంది. సిస్టమిక్ లెవెల్లో వీడికి లింక్ ఏర్పడుతుంటుంది. కాస్మిక్ లెవెల్లో లింక్ ఏర్పడుతుంటుంది. ఎంత ప్రేమగా వీడు ఉండడం అంటున్నది అభ్యాసం చేసుకుంటే అంత లింక్ వీడికి దొరుకుతుంటుంది చోట్ల. దీనికి ఏంటంటే ప్రేమ అన్నారు దానికి. ఇట్ ఈస్ త్రూ దీస్ relationships that love expresses itself, brings about the needed changes for that expression, and human consciousness is brought into the equipped state of inclusiveness. హ్యూమన్ కాన్షియస్నెస్ అంటున్నది దీన్ని అవగాహనలో పెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాటుగా దీన్ని అందించి పెట్టారు. ఇట్ ఈస్ త్రూ ది స్క్వేర్స్ ఆర్ ది quaternial relations that the form aspect is brought into relation in adequacy to the will of deity. విల్ ఆఫ్ ది డైటీకి ఈ దేహం అనేటువంటిది లింక్ అవ్వడం దీన్ని ఏమన్నా క్వాటర్నరీ అన్నారు. ఆ విల్ ఆఫ్ ది డైటీ అనేటువంటిది పర్పస్ ఎక్స్ప్రెస్ అయ్యేది ట్రయాంగులర్ ఆస్పెక్ట్లో. దేహం అనేటువంటిది అంటే భౌతికమైనటువంటి దేహము దానికి లింక్ అవ్వడం ఎప్పుడైతే చెప్పారో దాన్ని క్వాటర్నరీ అన్నారు. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా ఉన్నటువంటిది మానవ దేహంలో అది వర్తింపజేయడం అంటే దట్ ఈస్ ద ఫోర్త్ ఆస్పెక్ట్. డైటీ, ద విల్ ఆఫ్ డైటీ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ through the gradually unfolding consciousness aspect. I am explaining the situation in these simple words because it must be apparent to you that only as the soul illumines the mind can the significance of the teaching be grasped. అంటే ఈ 3 ఎనర్జీస్కి, ఈ 3 ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా ఉండే ఎనర్జీస్లోకి వీడు మేలుకొల్పింపడ్డం అంటున్నది క్వాటర్నరీగా చెప్పారు. వీడు దాంట్లోకి ఎప్పుడైతే వీడు మేలుకొల్పింపబడుతూ ఉంటాడో అది దేని చేత మేలుకొల్పింపబడుతుంటాడు అంటే సోల్ ఆస్పెక్ట్ వీడు ఉండడం అంటున్నది ఫస్ట్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆస్పెక్ట్. సోల్గా ఎప్పుడైతే వీడు మేలు కాంచుతాడో అప్పుడు దట్ ఈస్ 1 అండ్ ద హయ్యర్ 3. ఈ 3 కూడా వీడికి లింక్ అవుతాయి. అప్పుడు సోల్ ఆస్పెక్ట్గా మేలుకొల్పింపబడటం అంటున్నది వీడు సాధనలో ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ చోట్ల 3 ఎనర్జీస్ ఏవైతే వస్తున్నాయో దాన్నే గాయత్రి అన్నారు. గాయత్రియా గాయత్రి అని అన్నాం కదా. అది 3గా ఉందండి అంటదే చెప్పారు. సో ఈ 3గా ఉన్నటువంటి దానికి ఈ 1గా ఉన్నటువంటి వాడిని లింక్ అవుతాడు. దాన్ని ఇక్కడ ఉన్నట్టు డైటీ అని చెప్పారు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద సిచ్యుయేషన్ ఇన్ దీస్ సింపుల్ వర్డ్స్ బికాస్ ఇట్ మస్ట్ బి అపరెంట్ టు యూ దట్ ఓన్లీ యాజ్ ద సోల్ ఇల్యూమినేట్స్ ద మైండ్ కెన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టీచింగ్ బి గ్రాస్ప్డ్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్ ఇస్ రీచ్డ్ దట్ ద ట్రూ మీనింగ్ విల్ ఎమర్జ్. స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్ ఎప్పుడైతే వీడు అర్హుడుగా ఉంటాడో అప్పుడు ది ట్రూ మీనింగ్ విల్ బి ఎమర్జ్డ్. ఏంటంటే చోట్లో ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా ఫస్ట్ వీడు బేసిక్గా సాధన మొదట్లో ఉన్నట్టు వాడు బేసిక్గా చోట్ల ఎనర్జీస్ని ఐడెంటిఫై చేయడం అంటే ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఎనర్జీ ఆస్పెక్ట్స్గా దర్శించండి. చోట్ల మీకు కనబడే సమస్తం జగత్తు అంతా కూడా ఇట్ ఈస్ ఎనర్జీ. ఇట్ ఇస్ నాట్ జస్ట్ సింపుల్ థింగ్స్. ఇట్ ఈస్ ఆ థింగ్ ఏం చేస్తుందంటే ఎనర్జీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక రూపంగా అది మనకు కనబడుతుంది. కానీ రూపానికి పైన ఉన్నది ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎలా ఉందండి అంటే ఇట్ ఈస్ ట్రయాంగిల్గా ఉంది, అంటే 3గా ఉందండి ఎనర్జీస్. అంటే మనం చూసేటటువంటి ఒక ఎనర్జీ ఏదైతే ఉందో అందులో త్రయాత్మకముగా ఉందండి ఎనర్జీ అంటే ఫస్ట్ ఎనర్జీని చూడటమే ఒక స్థితి. ఎనర్జీని వీడు చూడాలంటే వీడు సోల్ ఆస్పెక్ట్ వీడు వెళ్ళాలి. సోల్గా వీడు ఉన్నప్పుడు ఫస్ట్ ఎనర్జీని చూస్తాడు. చూసినటువంటి ఎనర్జీలో 3గా ఉందండి ఎనర్జీ అంటే వీడు దర్శించుతాడు. దట్ ఈస్ ద నెక్స్ట్ ఆస్పెక్ట్. ఫాదరు, మదరు, హోలీ స్పిరిట్ అంటారు. 3గా ఉంది సంస్థ అంటారు. ఇది 3గా ఉన్నటువంటి రహస్యం అంటే ఒక ఎనర్జీలో 3గా ఉన్నటువంటి రహస్యం వీడు దర్శిస్తాడు. నెక్స్ట్ స్టేజ్ అది ఇనిషియేషన్ లెవెల్లో వెళ్ళినవాడు ఇది దర్శించగలడే అన్నారు. ఐ హావ్ సాట్ అవేకెన్ ఇన్ యువర్ మైండ్స్ ఇన్ రియాక్షన్ టు ది అబ్స్ట్రాక్ట్ ట్రూత్ లైంగ్ బిహైండ్ ద 2 ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అది ఈ 2 స్టేట్మెంట్స్లో ఈ రహస్యాలన్నీ పెట్టారు. ద సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈస్ రిలేటెడ్ టు ద టోటల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డివైన్ ట్రిప్లిసిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్. డివైన్ ట్రిప్లిసిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంతా కూడా ఈ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో చెప్పబడింది. ఈస్ రిలేటెడ్ ట్రిప్లిసిటీస్
సృష్టి అంతా కూడా ట్రిప్లిసిటీస్గా ఎక్స్ప్రెషన్లో ఉంది. ఇటు ఒక వస్తువులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఫస్ట్ అందులో దైవం ఉన్నాడు చూడండి అని చెప్తారు మనకి. తర్వాత అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, ప్రతి వస్తువులోనూ ముగ్గురు ఉన్నారండి అని చెప్పారు. ప్రతి వస్తువులోనూ ముగ్గురు ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు తత్వములు ప్రతి చోట్ల అంతా నిండబడి ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఎవడి పాటి వాడు ఇది నా విష్ణు డిపార్ట్మెంట్, ఇది నేను అక్కడ ఉండను అన్నట్టుగా శివుడు లేడు. శివుడు అనే డిపార్ట్మెంట్లో నేను ఎందుకు ఉంటాను, నువ్వు అక్కడ నన్ను వెతికితే అన్నట్టుగా విష్ణువు లేడు. బాగా గుర్తుపెట్టుకోండి. మన పూర్తిని అర్థం అవడానికి కైలాసం అనేది అక్కడ శివుడిని వేస్తాం, ఇక్కడ ఏదో వైకుంఠం అనేది అక్కడ విష్ణువుని వేస్తాం, ఇంకోటి ఏదో లోకం వేసి అక్కడ బ్రహ్మ సరస్వతులుగా ఇలా వేస్తాం. కానీ ఈ ముగ్గురు కూడా ఒకే ఒక స్టేట్లో వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటూ ఉంటారు. ఈ ముగ్గురిని కలిపి ఒక క్యాలెండర్లో మనకి వేసి ఇచ్చేస్తారు. దాని అందు గురించి ఈ త్రీగా ఉన్నటువంటిది అంతా కూడా ఏంటంటే టోటల్ ఎక్స్ప్రెసెస్ ద డివైన్ ట్రిప్లిసిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్, విల్, లవ్ అండ్ ఇంటెలిజెన్స్. దాన్నే ఫాదరు, మదరు, హోలీ స్పిరిట్గా చెప్తాం. విల్, లవ్, ఇంటెలిజెన్స్గా చెప్తారు దాన్ని. మూడుగా ఉంది సమస్త సృష్టి అంతా కూడా. సో సృష్టి మీరు చూస్తున్నప్పుడు దాన్ని మూడుగా ఉన్నటువంటి స్థితిని దర్శించండి. ఒక మానవుని మీరు చూసినప్పుడు వాడు మూడు కక్షలకు సంబంధించిన వాడుగా మీరు చూసుకోండి. సో మూడు కక్షలు వాడిలో వర్తిస్తున్నాయి. ఒక కక్షను మాత్రమే వాడు వినియోగంలో పెట్టుకుని వాడు వర్తిస్తున్నాడు. మీరు వాడు ఉన్నటువంటి కక్ష కన్నా పైన ఇంకో రెండు కక్షలనే వాటిని చూడడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం ఇప్పుడు కూడా వాటితో మాట్లాడుతున్నాం. అందుగురించి మహానుభావులు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనం ఇలా అడిగితే ఆయన అలా చెప్పారు ఏంటండి అంటుంటాం కొన్నిసార్లు. ఇలా అడిగితే అలా చెప్పారేంటి, లేదా మనం ఇలా అడిగితే ఆయన అలాంటి సమాధానం చెప్పారేమిటి అంటుంటే అంటే ఆయన చూసి ఇచ్చినటువంటి ఆన్సర్ మనం ఉంటున్నటువంటి కక్ష కన్నా పైన ఉన్నటువంటి రహస్యం అది. అందుగురించి ప్రస్తుతం ఆ కక్షలో లేం కాబట్టి మనకు అర్థం అవుతుంది. ఒకసారి షిరిడి సాయిబాబా గారు మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థం అయ్యేది కాదు. ఇది మనం ఇదేదో అంటే ఆయన అదేదో అంటాడు ఏంటి అంటదే ఉండేది. ఆయన ఏమంటున్నాడో అర్థం అయ్యేది కాదు, ఏం చెప్తున్నాడో అర్థం అయ్యేది కాదు. ఇలా ఉంటుండేది. మహానుభావులు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలానే ఉంటుంది భాషణ వాళ్ళకి. ఎందుకంటే మ్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 ప్లేన్స్. సమస్త సృష్టి 3 కక్షల్లో ఉంటుంది. అది ఇక్కడ రహస్యం. The honor or life, consciousness, and form. Until therefore, the disciple can express in himself the integrated resemblance to these 3 aspects, he will not be able to grasp the meaning of this subject to astrological science. వాళ్ళలో ఈ 3 కక్షల్ని వాడు తెలుసుకోలేకుండా వాడు ఉన్నాడు అనుకోండి. పైన ఉన్నటువంటిది వాడేం చూడగలడు, వాళ్ళలో ఉన్నటువంటి 3 కక్షల్ని వాడు దర్శించుకోలేకపోతే వాడిలో లైఫ్ ఆస్పెక్ట్ ఉంది. దానికి అనుమూసుకుని ధ్యానం చేయండి బాగా. దాని గురించి మనం ఈ ధ్యానం అంటే చాలా ముఖ్యం. కనులు మూసుకొని వాళ్ళలో ఉన్నటువంటి 3 ఆస్పెక్ట్స్ ఏమిటి, నాలో 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయా, బాగా ధ్యానం చేయండి. అంటే ఫార్మ్ ఆస్పెక్ట్గా తెలియబడేవాడు ఒకడు, సోల్ ఆస్పెక్ట్గా తెలియబడేవాడు ఒకడు, పైన ఇంకొకడు ఉన్నాడండి వాడిని స్పిరిట్ ఆస్పెక్ట్గా చెప్పాం. వాడు మొత్తం 3 ఉన్నారు మనలో. వీటిని చక్కగా దర్శించండి అన్నారు. ఈ మూడింటిని మనం ఎప్పుడైతే దర్శించుతామో చోట్ల 3గా ఉందనేటువంటి రహస్యం మనం దర్శించడానికి మనం ఇదవుతాం. అది ఫస్ట్ పాయింట్. On our planet, the science of triangles is related to the 3 major aspects as they express themselves through Shambhala, hierarchy and humanity. మన ప్లానెట్ మీద చెప్పబడినంత వరకు ఈ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చోట్ల 3గా త్రయాత్మకంగా ఉన్నటువంటి ఎనర్జీస్ ఎలా రిప్రజెంట్ అవుతున్నాయి అంటే శంబళ, హైరార్కీ, హ్యుమానిటీగా. ఇవన్నీ పదాలు కాదండి దయచేసి, ప్రాంతములు కాదండి ఇవన్నీ దయచేసి, చోట్ల వర్తిస్తున్నటువంటి ఎనర్జీస్ ఇవన్నీ కూడా. శంబళ, హైరార్కీ అండ్ హ్యుమానిటీగా చెప్పారు సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. మన ప్లానెట్ మీద 3గా తెలియబడుతుంటుంది అని కూడా. 3 కక్షలు లేదా 3 స్థితులుగా తెలుసుకోండి వాటిని. అగైన్ therefore we come up against the need for the approach of the integrated human being to this science, because only the man who is responsive to these 3 focal points of energy can understand the interplay. ఎవడైతే 3 focal points of energyగా ఉంటున్నాడో can understand the interplay అని. అంటే ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే 3గా మనలో ఎవడున్నాడు, 3గా ఉన్నటువంటి రహస్యాన్ని మనం దర్శించుకుంటూ వెళ్ళాలి బాగా. We are 3, we are not 1. The 1 in 3, I am 1 in 3 అంటారు, I am 3 in 1 అంటారు. ఇవన్నీ కూడా మనం హిస్టాట్రిక్ సైకాలజీలోనే ఎప్పుడు వచ్చాడు. ఈ 3గా అంటుంటాడు 4గా ఎక్స్ప్రెస్ అవుతున్నాడండి అంటుంటే రహస్యం కూడా అక్కడ వస్తుంది. 1 in 3 is the 4th అన్నట్టు ఇవన్నీ వస్తాయి మనకి సెంటెన్సెస్. సో హ్యూమన్ బీయింగ్ ఇక్కడ ఏమంటున్నారంటే హైరార్కీ, శంబళ, హైరార్కీ, హ్యుమానిటీగా ఉన్నటువంటివి. So approach the integrated human being to this science, because the man who is responsive to these 3 focal points of energy
can understand the interplay. Only in fact can the man apprehend the underlying truth, whose two head centers and his heart center form a triangle of inflowing energies, flowing energies. సో ఇంత మనం చెప్పుకున్నాక అదే ఇక్కడ చెప్తున్నాం. మేనము, కుంభము, మనం ఇది సింహము అలా చెప్తున్నాం. ఇక్కడ చెప్పినప్పుడు టూ హెడ్ సెంటర్స్ అండ్ హార్ట్ సెంటర్ ఇప్పుడు ఒక ట్రయాంగిల్గా మనలో వర్తిస్తుంది. సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇవన్నీ ఈ రకంగా వర్తిస్తున్నాయి. వాటిని ఈ రకంగా చూడడానికి ప్రయత్నం చేయండి. చక్కగా మీకు అంటే సృష్టి యొక్క దర్శనం అంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఒక ఫోటో ఆల్బమ్ పెట్టుకుని ఇలా చూస్తుంటే అబ్బా ఈ ఫోటో ఎంత బాగుంది, ఈ ఫోటో ఎంత బాగుంది అంటుంది మనం ఎలా అయితే చూస్తుంటాము. చోట్లో ఈ మాస్టర్ జ్వాల్కుల్ గారి గ్రంథాలు చదువుకున్న తర్వాత చోట్లో వర్తిస్తుంటే ఎనర్జీస్ అలా కళ్ళకు కట్టినట్టుగా అలా కనబడిపోతాయి. అంటే మన ప్రయత్నం అక్కర్లేదు. ప్రయత్నం లేకుండా మనకి ఎనర్జీస్ ఇవన్నీ అలా మన కళ్ళ ముందు పెట్టేస్తుంటారు. అది మనకి బెనిఫిట్. సాధన చేయడంలో మనం ఏంటంటే సహజంగా మనం కళ్ళు తెరిచి చూస్తుంటే మనకి మూడుగా వర్తిస్తున్నటువంటి ఎనర్జీస్ మనకి అలా కనబడిపోతుంది. మనం చూడటంగా మనం ఉంటే జస్ట్ మనం కామ్గా ఉండగలిగితే మన కళ్ళే మనకు చూపించేస్తుండే మూడు ప్లేన్స్ అదిగా వర్తిస్తున్నాయి కదా, ఇందులో ఏముంది అంటున్నదిగా మనకి తీసుకొచ్చి అంత తేలిగ్గా మనకు ఒక చాక్లెట్ నోట్లో పెట్టినట్టుగా మాస్టర్ జ్వాల్కుల్ గారు ఆయన గ్రంథాల్లో తో విశేషమైనటువంటి జ్ఞానాలు అలా అందించారు మనకి. అదే his heart center form a triangle of flowing energies. In this connection, I would remind you of what I said earlier in the treatise that the science of triangles is related to the spirit and synthesis. You know, science of triangles is related to spirit and synthesis. I would remind you also that what I have written in the astrological action of the treatise on the seven rays is intended for the instruction of disciple at the close of this century and during the post-war period. So, instruction of disciple is intended for the instruction of disciples. At the close of century, and this is the time. And 1990 tarvata ఉండేటువంటి టైం అంతా. This is the close of century. సో ఓపెనింగ్ ఆఫ్ సెంచరీ అయింది మనకి 22లో 25లో ఉన్నాం ఇప్పుడు. సో 1 quarter అంటున్నది కంప్లీట్ చేసేసుకున్నాం. అంటే ఏంటి వీఆర్ యాక్చువల్లీ ఇన్ ఇన్స్ట్రక్షన్. అంటే ఆస్ట్రాలజీ, ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ అంటున్నది ఒక కంపల్సరీగా ప్రతి సాధకుడు చదువుకుని ఉండాలి ఎండ్ ఆఫ్ ది సెంచరీ అయ్యేటప్పటికి అని చెప్పారు ఆయన. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ డిసైపుల్గా ఆయన చెప్పారు. ది సెవెన్ రేస్, ది ట్రీటైస్ ఆన్ ది సెవెన్ రేస్ ఇస్ ఇంటెండెడ్ ఫర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ డిసైపుల్స్ at the close of this century and during the post-war period. Again, I would also point out that I stated earlier that this science must always be approached from the angle of the three basic energies, that is, those coming from the Great Bear, from the Pleiades, and from the Sirius. వీటి ఈ అస్ట్రాలజీలోకి వీడు చక్కగా వీడు వెళ్ళడానికి సప్తర్షి మండలం, కృతికలు, అగస్త్య ఈ మూడిటి యొక్క ఎనర్జీస్ వీడికి ఈ ఆస్ట్రాలజీకి బేస్ అసలు అది చెప్తారు. బికాస్ కండిషన్డ్ బై టైమ్ అండ్ స్పేస్. దీన్ని ఏమన్నారంటే వీటిని ఈ మూడిటి యొక్క దీనిలో ఇదంతా ఉందంటే ఇట్ ఈస్ కండిషన్ బై టైమ్ అండ్ స్పేస్. చోటు మొత్తం కూడా ఇట్ ఈస్ కండిషన్ బై టైమ్ అండ్ స్పేస్. ఎవరు కూడా కాలానికి అతీతంగా ఈ భూమి మీద వర్తించడానికి అవకాశం లేదని చెప్పేసి మన పురుష మీదంలో కాలమే సమస్తం నిర్ణయించుతుంది. కాలాన్ని నిర్ణయం ప్రకారం మనం వెళ్ళిపోతుండడం దీనిలో ఇంకా ఆలోచన ఏం లేదని చెప్తారు కృష్ణుడు ఉద్ధవుడికి. సమస్తం కాలం నిర్ణయిస్తుంటుంది. కాలానుగుణంగా మనం పరిగెడుతుండడం మనం చేయడమే చెప్తే కాలానికి బియాండ్గా వెళ్ళడం అంటున్నది కుదరదండి. బియాండ్గా వెళ్ళాలి అంటే దమ్మోడు అంటే ఇక్కడ బియాండ్గా వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే కాలాతీతమునకు వీడు వెళ్ళాలి అంటే కాలాన్ని బాగా వీడు టైంలీగా వీడు ఉండడం. ఉదాహరణకు మనం 7 గంటల క్లాసు 7 గంటలకల్లా మనం ఎలా అయితే మనం జాయిన్ అవ్వడానికి మనం ప్రయత్నం చేసుకుంటూ వచ్చి కూర్చుంటున్నాము చక్కగా ప్రతి పనిలోనే ఇది అలా రిఫ్లెక్ట్ అయిపోతుంటుంది వీడి యొక్క లైఫ్లో. ఎవరికి వీడు 5ంటికి వస్తారంటే చక్కగా 5ంటికల్లా వీడు అక్కడ ఉంటాడు. లేదా ఏదో పని పలానా నెలలో పలానా టైంలో చేద్దాం అంటుంటే వీడు నిర్ణయిస్తాడు. కరెక్ట్గా ఆ టైం కల్లా వీడు అక్కడ పని ఫినిష్ చేసుకుని ఉంటాడు. అలా వీడి లైఫ్ అంతా కూడా టైం అండ్ స్పేస్ అంటే ఆ టైంకి బిఫోర్గా వీడు చేసేసుకుని ఉండడం అన్నట్టు దాన్ని ఏమన్నారంటే కాలాతీత స్థితికి వీడు వెళ్ళాడు అంటుంది. అంటే 7 అవ్వడానికి వీడు ముందర వీడు పెట్టుకుని కూర్చున్నాడు అండి అంటే హీస్ నాట్ బీయింగ్ కండిషన్ బై టైం అని అర్థం. అంటే వీడు అన్ని పనులు వీడు ఫినిష్ చేసేసుకుని 7 గంటలకు ముందుగానే వీడు వచ్చి 1 minute బిఫోర్ వీడు జస్ట్ వెయిట్ చేస్తున్నాడు. క్లాస్ స్టార్ట్ చేస్తే ఓపెన్ చేసుకుందాం అంటున్నదిగా ఉన్నారు అందరు.
సో ఆ స్థితి అనమాట అది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కండిషన్ బై టైమ్ అండ్ స్పేస్. అది అది చెప్తున్నాను ఇక్కడ. టైమ్ అండ్ స్పేస్. దీస్ త్రీ టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద త్రీ మేజర్ సెంటర్స్ సంబడా హైరార్కీ అండ్ హ్యుమానిటీ. ఈ మూడు కూడా వీటి ఎనర్జీస్ మన భూమి మీదకి సంబడా హైరార్కీ హ్యుమానిటీగా ఈ మూడు అందుతున్నాయి. మై ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ టు చూస్ విచ్ ఆఫ్ ది myriad interlocking triangular relationship I would take up with you and present this science in such a manner that it should prove of real interest. ఏ ట్రయాంగులర్ ఆస్పెక్ట్ తీసుకుని మీకు ఈ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది నా యొక్క మెయిన్ విషయం. ఎలా ఎలా తీసుకుని మీకు ఎలా తీసుకోవాలన్నా తీసుకొస్తాం, బట్ ఎలా చేయడం చేసి మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ నేను క్రియేట్ చేయగలుగుతాను అంటున్నది ఆయన చెప్తున్నాను. The inner web of light, which is called the etheric body of the planet, is essentially a web of triangles, and when the evolutionary process is completed, it will have been organized. ఈ వెబ్ ఆఫ్ ట్రయాంగిల్స్గా ఉంది మొత్తం సమస్తం అంతా కూడా. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా తయారవ్వాలి. వెబ్ అంటే ఏంటి? మొత్తం ఇలా ఉండడం, మొత్తం అంతా ట్రయాంగులర్ ఆస్పెక్ట్. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఎథరిక్ బాడీ ఆఫ్ ది ప్లానెట్ అది పరిపూర్ణత అంటే సిద్ధించడానికి ఇదంతా ఆర్గనైజ్డ్గా తయారు. అంటే ఇడా పింగళ సుషుమ్నాగా ఇవన్నీ మొత్తం అంతా తయారైపోతుంది మొత్తం. The inner web of light, which is called the etheric body of the planet, is essentially a web. At present, a pattern of squares in the major construction of the web, but this is slowly changing as the divine plan works out. The etheric webs of the sacred planets are largely triangles, while that of the sun is that of interlaced circles. చూసారా ఇవన్నీ ఎలా ఉంది ఎనర్జీ అన్నీ అంటే స్క్వేర్స్గా ఉందండి. స్క్వేర్స్గా ఉన్నవన్నీ కూడా ట్రయాంగిల్స్గా అవ్వాలి. వీటికి ట్రయాంగిల్స్గా అయినదంతా కూడా సర్కిల్గా అయిపోవాలి. అది ఇక్కడ రహస్యం అని చెప్తున్నాను. ప్రస్తుతం స్క్వేర్స్గా ఉంది ఈ వెబ్ అంతా కూడా. మనకి ఎథరిక్ బాడీ వెబ్ అంతా కూడా స్క్వేర్స్గా ఉంది. స్క్వేర్స్ అంతా కూడా ట్రయాంగిల్స్గా మారాలి. ట్రయాంగిల్స్గా అయినటువంటిది సర్కిల్గా అయిపోవాలి అంతే. సర్కంఫరెన్స్ అదే సెంటర్ విత్ నోవేర్, సర్కంఫరెన్స్ విత్ సెంటర్ నోవేర్గా అయిపోతుంది నెక్స్ట్. సో ఇది ఈ సాధన అంటే స్క్వేర్స్ అంటే 90 degrees 90 degreesగా ఉన్నట్టు అంటే ఒకదానికి ఒకరికి పడదన్నట్టుగా మనకి చెప్తాం కదా ఆస్ట్రాలజీ. సో దాని నుంచి ట్రయాంగిల్ అంటే ట్రైన్ ఆస్పెక్ట్స్లోకి వెళ్తారు. ట్రైన్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదంతా మొత్తం ఒక సర్కిల్గా అయిపోతుంది. అది సూర్యుడు ఉన్నటువంటి స్థితి. సేక్రెడ్ ప్లాన్స్ ఉండేటువంటి స్థితి ట్రయాంగిల్స్ అన్నారు. మామూలుగా ఇదంతా కూడా వెబ్గా ఉంది, ఇదంతా స్క్వేర్స్గా ఉంది. The effort on Earth today, as seen by the planetary logos, is to bring about a triangle formation of the web of the planet and thus slowly change the existing squares into triangles. అది స్క్వేర్స్ అన్ని కూడా ఇది ట్రయాంగిల్స్ అవ్వాలి. సో మన జాతకంలో స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రయాంగిల్స్ చేసుకొని మనం సాధన చేయాలి. మన అడిగితే చెప్తారు పెద్దవాళ్ళు, మీకు ఇదిగోండి ఈ ప్లాన్స్ మధ్యలో మీకు స్క్వేర్స్ ఉన్నాయి, వీటిని ట్రయాంగిల్స్ చేసుకోండి అంట. అంటే మనం అంటే మన ఎదురున్న ఉండేవాడు మనకి పడదు అనుకోండి, వాడు నెమ్మదిగా ఒక ఫ్రెండ్షిప్ చేయండి. నమస్తే సార్, ఏం పర్వాలేదు, బాగా తెలుసుకోండి, ఫ్రెండ్షిప్ చేయడం చేసుకోవాలి. సో మనకి వాడికి పడకపోవడం అంటున్నది మనకి బేస్గా మైండ్లో ఉండకూడదు. యూ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ ద పీపుల్. వాడికి మనం అంటే పడకపోవచ్చు, వాడితో మనం ఫ్రెండ్లీగా ఉండమన్నారు కదా అని వాడు అస్తమానం చిరాకు పెట్టకండి. గుడ్ మార్నింగ్ సార్, తలుపు దిగాను, గుడ్ మార్నింగ్ సార్, మీరు ఫ్రెండ్గా ఉండమని చెప్పారు మా క్లాస్లో, అలా అక్కర్లేదు. మైండ్లో ఫ్రీగా ఉండండి. సహజంగా వాడు ఎదురు పడితే నవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. వాడు పాటికి వాడు ఉంటాడు, మీ పాటికి మీరు ఉంటాం. మనమేమి మొహమాట పడక్కర్లేదు. మనం పెట్టుకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మనం చక్కగా ఫాలో అయిపోవచ్చు. అది స్క్వేర్స్ అన్నీ కూడా ట్రయాంగిల్స్గా ఫామ్ అవుతాయి మనకి. దిస్ ఇస్ డన్ బై ది క్రియేషన్ ఆఫ్ డివిజన్, బై ది అప్లికేషన్ ఆఫ్ ది లా ఆఫ్ సెపరేషన్, బట్ ఆల్సో బై ది రికగ్నిషన్ ఇన్ కాన్షియస్నెస్ ఆఫ్ డ్యుయాలిటీ, ది అప్లికేషన్ ఆఫ్ డైరెక్టెడ్ మోషన్ and the appearance of the two triangles in the place of one square. Place of one square లో 2 triangles ఫామ్ అయిపోతాయి. ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఈ స్క్వేర్ మధ్యలో మీరు అంటే ఒక స్క్వేర్లో 2 triangles ఉన్నాయండి అంటున్నది ఒకటి తెలుసుకోండి. అంటే ఆపోజిట్గా ఉన్నది 2 కలుపుకుంటే మీకు 2 triangles ఫామ్ అవుతాయి. మొత్తం జాతీయ చక్రాన్ని మొత్తం ఒకటి ఇలా పైనుంచి ఒక గీత ఇలా గీసుకుంటాం, 2 triangles ఒకటి కనబడతాయి. అంటే హారోస్కోప్ వేసుకున్నాం into triangles, then slowly change the existing squares into triangles. In consciousness, application of directed motion.
This is done by the creation of division by the application of the law of separation, but also by the recognition in consciousness of duality, the application of directed motion, and the appearance of two triangles in the place of one square. When this has taken place, the perceiving consciousness recognizes identity and the rule of the square is ended. Perceiving consciousness recognizes identity and perceiving consciousness అంటే వీటిలో అప్పుడప్పుడు తొంగి చూస్తుంటుంది కాన్షియస్నెస్. దట్ ఈస్ కాల్డ్ పర్సీవింగ్ కాన్షియస్నెస్. అంటే అప్పుడప్పుడు దాని అనేది వీడు మేలు కాంచుతుంటాడు, అది దాని ఐడెంటిఫికేషన్ అనేది పెంచుకుంటూ వస్తుంది అని అర్థం. పర్సీవింగ్ కాన్షియస్నెస్ రికగ్నైజెస్ ఇట్స్ ఐడెంటిటీ అన్నది. రికగ్నైజెస్ ఐడెంటిటీ అండ్ ద రూల్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఎండెడ్. అక్కడ ఇంకా రూల్ ఆఫ్ స్క్వేర్ ఉండదు. ఇంకా వీడికి ఆపోజిట్గా అంటే భౌతికమైనటువంటి కక్షకి సూక్ష్మ లోకాలకి వీడికి ఒక చక్కటి వార చేసుకుంటే కనుక దాని అన్నట్టు ఒక డైరెక్ట్ లైన్ అన్నారు. అప్పుడు అది వర్తిస్తూ ఉన్నప్పుడు, లోపల నుండి కాన్షియస్నెస్ వర్తిస్తున్నప్పుడు వీటిలో స్క్వేర్స్ ఉండవు. ప్రజ్ఞగా వర్తిస్తున్నప్పుడు దీస్ వర్డ్స్ వర్ వన్స్ స్పోకెన్ టు మీ బై ఏన్షియంట్ సేల్ హూ bisected the square aesthetically, thus forming two triangles and united them in a fresh manifestation to form a star of life. To form a star of life అన్నది. ఎంత కూడా ఒక స్టార్ ఆఫ్ లైఫ్. అంటే జాతక చక్రాన్ని మీరు 12 రాసులు మీరు ఇలా చేసుకుంటున్నప్పుడు, ఇలా మీరు పైనుంచి ఒక గీత తీసుకుంటే అవి టూ ట్రయాంగిల్స్గా ఫామ్ అయిపోవడం అంటే స్క్వేర్ అంటే ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, ఈ స్క్వేర్ని వీడు ఉన్నటువంటి కాన్షియస్నెస్ అనుసంధానం చెందినప్పుడు అప్పుడు వీడికి నిలబడేటువంటిది ఏంటంటే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ వీటిలో వర్తిస్తున్నప్పుడు అప్పుడు వీడికి నిలబడేటువంటిది ఏంటంటే స్టార్ అన్నారు. దాన్నే మకరము. అదే వీడికి ఇనిషియేషన్ పాయింట్. దీని గురించి ఇంకా రహస్యాలు ఇంకా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.